హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సిబిఎస్ఈ క్లాస్ 4 లెసన్ 3 హిందీ కిర్మిచ్ కి గేంద్ నేర్చుకుందాం. కిర్మిచ్ కి గేంద్ అంటే క్రిమ్సన్ కలర్ బాల్. క్రిమ్సన్ కలర్ బాల్ అంటే క్రిమ్సన్ కలర్ అంటే ఎలా ఉంటుంది? ఇది క్రిమ్సన్ కలర్ అనమాట. క్రిమ్సన్ రెడ్ కలర్ బాల్ అనమాట. క్రిమ్సన్ రెడ్ అంటే ఇలా ఉంటుంది. తెలుగులో అయితే దీన్ని కెంపు అంటారు. కెంపు, ఓకే, కెంపు అనే వర్ణం అన్నమాట. సో అంటే రకరకాల కలర్స్ ఉంటాయి కదా, దానిలో ఇది కెంపు అంటారు. కెంపు కలర్, కెంపు. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. గర్మీకి చుట్టియా థీ, అవి వేసవికాలపు సెలవులు. दोपहर के समय మధ్యాహ్న సమయంలో దినేష్ घर में बैठा. దినేష్ ఇంట్లో కూర్చున్నాడు. కోయి కహాని పढ़ रहा था, ఏదో స్టోరీ చదువుతూ ఉన్నాడు. తभी అప్పుడే पेड़ के पत्तों को हिलाई हुई, అంటే చెట్టు ఆకుల్ని కదిలిస్తూ कोई వస్తువు, ఏదో వస్తువు धम से घर के पीछे वाले बगीचे में गिरी. దమ్ అని ఇంటి వెనకాల ఉన్న తోటలో పడింది. దినేష్ आवाज से पहचान गया कि वह वस्तु क्या हो सकती है. దినేష్కి ఆ యొక్క శబ్దం ద్వారా అర్థమైంది ఆ వస్తువు ఏమై ఉంటుందని. वह एकदम से उठकर, ఒక్కసారిగా అతను లేచి, वह एकदम से उठकर, అతను ఒక్కసారిగా లేచి, బరామ్దే కి చీక్ సర్కాకర్. బరామ్దే కి చీక్ అంటే బరామ్దా అంటే వరండా, వరండా, వరండా యొక్క చీక్ అంటే కర్టన్, సర్కాకర్ అంటే పక్కకు జరిపి, బగీచేకి ఓర్ బాగా తోట వైపు పరిగెత్తాడు. అరే రే బేటా కహా జా రహా హై, అరే రే బేటా ఎక్కడికి వెళ్తున్నావు బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? బాహర్ లూ చల్ రహీ హై, బాహర్ లూ చల్ రహీ హై, బయట ఎండ దెబ్బ ఉంటుంది. లూ అంటే సన్ స్ట్రోక్ అనమాట. లూ అంటే సన్ స్ట్రోక్, ఎండ దెబ్బ, బయట ఎండ దెబ్బ తగులుతుంది. దినేష్కి మా మషిన్ చలాతే చలాతే ఏక్దమ్ జోర్సే బోలి. దినేష్ యొక్క అమ్మగారు మిషన్ని నడుపుతూ నడుపుతూ గట్టిగా చెప్పారు. పరంతు కానీ దినేష్ రుకా నహీ, దినేష్ మాత్రం ఆగలేదు. ఉస్నే पैरों में చప్పల్ బీ నహీ పహనీ, అతను కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోలేదు. జూన్ కా మహీనా తా, జూన్ నెలది. ధర్తీ తవేకి తరహ్ తప్ రహీ థీ, నేలైతే అట్ల పెనంలా కాలిపోతూ ఉంది. పర్ కానీ దినేష్ కో पैरों के जलने की भी చింతా నహీ థీ. దినేష్కి కాళ్ళు కాలుతా అన్న బాధ కూడా లేకుండింది. వా జహా సే ఆవాజ్ అయి థీ, అతను ఎక్కడి నుంచైతే శబ్దం వచ్చిందో ఉసి ఓర్ బాగ్ చలా, అదే వైపు పరిగెత్తి వెళ్ళాడు. సామ్నే కి క్యారీ మే భిండియం కి ఊంచే ఊంచే పౌధే థే, ఎదురుగా ఉన్న నేల మీద బెండకాయల చెట్లు చాలా ఎత్తుగా పెరిగి ఉన్నాయి. एक और सीताफल की घनी बेल फैली हुई थी, ఒకవైపు ఏమో సీతాఫలం చెట్టు చాలా దట్టంగా పెరిగి ఉంది. क्यारियों के चारों ओर हरे हरे केले के वृक्ष लहरा रहे थे. ఆ యొక్క గ్రౌండ్ యొక్క ఏదైతే అది ఉందో
ఆ గ్రౌండ్ చుట్టూ 4 వైపులా కూడా కేలేక కేలేక వృక్ష 4 వైపులా కూడా బాగా ఊగుతూ ఉన్నాయి. दिनेश ने जल्दी जल्दी भिंडियों के पौधों को उलटना पलटना आरंभ किया. దినేష్ అయితే త్వరగా బెండకాయ యొక్క చెట్లని అటువైపు ఇటువైపు చేయటము. అంటే దినేష్ అయితే బెండకాయ చెట్లని అటు తిప్పి ఇటు తిప్పి చూడటం మొదలుపెట్టాడు. జబ్ వహా కుచ్ నహీ మిలా, అక్కడ ఏమీ దొరక్కపోయేటప్పటికి తో ఉస్నే సారీ సీతాఫల్ కి బేల్ చాన్ మారి. జబ్ వహా కుచ్ నహీ మిలా తో, అక్కడ ఏం దొరక్కపోయేసరికి ఉస్నే సారీ సీతాఫల్ కి బేల్ చాన్ మారి, అతను పూర్తిగా సీతాఫలం యొక్క తీగ ఏదైతే ఉందో దాన్ని జల్లెడ పట్టేశాడు. అంటే బాగా వెతికాడనమాట. జల్లెడ పట్టడం అంటే ఏంటంటే దీని అర్థం బాగా వెతకటం, కొంచెం కూడా వదిలిపెట్టకుండా వెతకటం. बराबर में ही घूस ने गड्ढे बना रखे थे. సరిగ్గా అక్కడే పందికొక్కు గడ్డే బనా రక్కేతే, ఒక పందికొక్కు తన కన్నం ఏర్పరచుకున్నాయి. ढूंढते వెతుకుతూ जब उसकी निगाह उधर गई तो उसने देखा कि गड्ढे के ऊपर ही एक बिल्कुल नई चमचमाती किरमिच की गेंद पड़ी है. ढूंढते వెతుకుతూ जब उसकी निगाह उधर गई, ఎప్పుడైతే తన దృష్టి అక్కడికి వెళ్ళిందో తో ఉస్నే దేకా కి, అతను ఏం చూశాడంటే గడ్డేకి ఊపర్ హీ, ఆ యొక్క రంధ్రం పైనే, ఆ కన్నం పైనే, పందికొక్కు కన్నం పైనే एक बिल्कुल नई चमचमाती किरमिच की गेंद पड़ी. ఒక కొత్త చంచమాతి అంటే మెరుస్తున్నటువంటి కిర్మిచ్కి గేంది. కిర్మిచ్కి గేంది అంటే క్రిమ్సన్ కలర్ బాల్ అన్నమాట. ఆ బాల్ పడిందనమాట. అక్కడ ఉండింది. दिनेश ने हाथ बढ़ाकर गेंद उठा ली. दिनेश చెయ్యి చాచి, हाथ बढ़ाकर मतलब చెయ్యి చాచి गेंद उठा ली, బాల్ తీసుకున్నాడు. लगता था जैसे किसी ने उसे आज ही बाजार से खरीदा है. ఎలాగుండిందంటే ఎవరో ఈరోజే మార్కెట్ నుంచి కొన్నట్టుగా, అది అంత కొత్తగా కనబడింది. ఉసే ఉలట్ పలట్ కర్ దేకా, దాన్ని అతడు అటు ఇటు తిప్పి చూశాడు. పరంతు కానీ కుచ్ భీ సమజ్ మే నహీ ఆయా, ఏమీ అర్థం కాలేదు. నజర్ ఉఠాకర్ ఉస్నే పాస్ కి తిమంజలి ఇమారత్ కి ఓర్ దేకా, అతను కన్నులెత్తి పైన ఉన్నటువంటి 3 అంతస్తుల భవనం వైపు చూశాడు. కి हो सकता है किसी बच्चे ने इसे ऊपर से फेंका हो, ఎందుకంటే ఎవరైనా పిల్లవాడు పైనుంచి పడేశాడేమో అని. పరంతు కానీ उस इमारत के इस ओर खुलने वाले सभी दरवाजे और खिड़कियां बंद थे. ఆ యొక్క భవనంలోని ఇటువైపుగా ఉన్న కిటికీలు, తలుపులు అన్నీ కూడా మూసివేసి ఉన్నాయి. छत की मुंडेर से लेकर नीचे तक, పైకప్పు నుండి కింద దాకా తేజ్ ధూప్, చాలా వేడి, చిల్చిలా రహితి, తేజ్ ధూప్ చిల్చిలా రహితి, ఎర్రని ఎండ కాలిపోతుండింది. ఫిర్ కౌన్ ఖరీద్ సక్తా హై నై గేంద్, మరి ఎవరు కొని ఉంటారు కొత్త బాల్ని? దినేష్ నే సుధీర్, అనిల్, అరవింద్, ఆనంద్, దీపక్ సభీ కే నామ్ మన్ మే దోహరాయే. దినేష్ అయితే
సుధీర్, అనిల్, అరవింద్, ఆనంద్, దీపక్ అందరి పేర్లు మనసులో గుర్తు తెచ్చుకున్నాడు. यदि गेंद खरीद भी है तो ఒకవేళ బాల్ కొని ఉంటే इस दोपहरी में इस नीचे कौन फेंकेगा, इसे नीचे कौन फेंकेगा. ఒకవేళ కొని ఉంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో దీన్ని కిందకి ఎవరు విసిరేస్తారు. हो ना हो या गेंद बाहर से ही आई है. వేసినా వేయకపోయినా यह गेंद बाहर से ही आई है, ఇది బయట నుంచే వచ్చింది. उसने सड़क पर बने गोल चक्कर के बगीचे की ओर देखा. అతను రోడ్డు మీద ఏదైతే ఆ యొక్క జంక్షన్ ఉందో, గోల్ చక్కర్ ఉందో, అతను రోడ్డు మీద ఉన్న ఆ జంక్షన్ ఏదైతే ఉందో, అంటే ఇక ఇలాంటి జంక్షన్, ఓకే, 4 రోడ్ల కూడలి ఉంటుంది, మధ్యలో ఇలాగా ఒక చిన్న గార్డెన్ లాంటిది వేస్తారు కదా, ఇదనమాట బగీచే. ఆ తోట వైపు ఎప్పుడు చూశాడు పరంతు కానీ वहाँ पर केवल 2-4 गायें ही दिखाई पड़ी. కానీ అక్కడ కేవలం 2-3 లేదా 2-4 ఆవులు మాత్రమే కనిపించాయి. जो पेड़ों के नीचे सुस्ता रही थी, ఏవైతే చెట్ల క్రింద విశ్రాంతి తీసుకుంటున్నాయి. उसे ध्यान आया कि అతనికి గుర్తొచ్చింది ఏంటంటే, जाने कितनी बार अपने मोहल्ला के बच्चों की गेंद क्रिकेट खेलते हुए दूर चली गई और फिर कभी नहीं मिली. उसे ध्यान आया कि जाने कितनी बार अपने मोहल्ले के बच्चों, అతనికి గుర్తొచ్చింది ఏంటంటే, ఎన్నిసార్లు అతని యొక్క స్ట్రీట్లో ఉన్న పిల్లలు, ఆ యొక్క స్ట్రీట్లో ఉన్న పిల్లలు, వీధిలో ఉన్న పిల్లలు యొక్క గేందే, వాళ్ళ యొక్క బాల్ క్రికెట్ खेलते हुए, క్రికెట్ ఆడుతున్నప్పుడు దూర్ చలి గయి ఔర్ చాలా దూరంగా వెళ్ళిపోయాయి, ఫిర్ కభీ నహీ మిలి, మరి ఎప్పుడు కూడా దొరకనే లేదు. ఏక్ బార్తో ఒకసారి అయితే ఏక్ గేంద్ एक चलते हुए ट्रक में भी जा पड़ी थी. ఒకసారి ఒక బాల్ దారిన వెళ్తున్న ట్రక్లో వెళ్ళి పడింది. తभी భీతర్ సే మాకి ఆవాజ్ ఆయి. అప్పుడే భీతర్ సే అంటే లోపల నుండి అమ్మ యొక్క పిలుపు వచ్చింది. అరే దినేష్, ఓయ్ అరే దినేష్, తూ సునేగా నహీ, నువ్వు వినవు అసలు. సబ్ అప్నే అప్నే ఘరోं में సో రహే हैं, అందరూ వాళ్ళ ఇళ్ళల్లో నిద్రపోతున్నారు. और तू అయితే నువ్వు ధూప్ మే घूम रहा है, ఈ ఎండలో తిరుగుతూ ఉన్నావు. घूमना అంటే తిరగడం. దినేష్ गेंद को हाथ में लिए हुए బాల్ని చేతిలో పట్టుకుని భీతర్ ఆగయా, లోపలికి వచ్చాడు. ठंडे फर्श पर बिछी चटाई पर वह लेट गया. ठंडे फर्श पर అంటే చల్లని నేల మీద, బిచి చటాయి పర్ పరవబడిన చాప మీద వహ్ లేట్ గయా, అతను పడుకున్నాడు. और सोचने लगा, మరియు ఆలోచించడం మొదలుపెట్టాడు. భలే హీ యహ్ గేంద్ మొహల్లే మే సే కిసీ కి నా హో. ఓకే, అయితే కావచ్చు ఈ బాలు ఈ యొక్క మొహల్లాలోని వాళ్ళది ఎవరిది కాకపోవచ్చు, ఈ కాలనీలో వాళ్ళది ఎవరిది కాకపోవచ్చు. పరంతు కానీ ईमानदारी इसी में है कि एक बार सबसे पूछ लिया जाए. కానీ
ఈ అందరినీ అడగటంలోనే నిజాయితీ ఉండింది కదా. गर्मी की छुट्टियां थी, వేసవికాల సెలవులు. बच्चों ने खेलने की सुविधा को ध्यान में रखते हुए एक क्लब बनाया हुआ था. పిల్లలు ఆటలు ఆడే బచ్చోనే పిల్లలైతే खेलने సువిధ ఆడటానికి సౌకర్యార్థం को ध्यान में रखते हुए దాన్ని దృష్టిలో ఉంచుకొని ఏక్ క్లబ్ बनाया हुआ था, ఒక క్లబ్ తయారైందనమాట. उस क्लब में ఆ క్లబ్లో सभी बच्चों के लिए అందరి పిల్లల కోసం బల్లైతే बैट ఉన్నవి. और गेंद खरीदने के लिए మరియు బాల్ కొనడం కోసం వాళ్ళు आपस में क्लब का चंदा देकर వాళ్ళలో వాళ్ళు క్లబ్కి చందా వేసుకొని पैसे इकट्ठा कर लेते थे, డబ్బులు జమ చేసుకునేవారు. शाम को सारे बच्चे इकट्ठा हुए, సాయంత్రానికి అందరు పిల్లలు ఒక దగ్గర చేరారు. దినేష్ ने सभी से पूछा, దినేష్ అందరినీ అడిగాడు. मुझे एक गेंद मिली है, నాకు ఒక బాల్ దొరికింది. अगर तुम में से ఒకవేళ మీలో నుండి किसी की गेंद खो गई हो तो वह गेंद की पहचान बताकर गेंद मुझे ले सकता है. మీలో నుంచి ఎవరి బాల్ అయినా పోతే ఈ బాల్ని గుర్తుపట్టి ఆ బాల్ని నా నుంచి తీసుకోవచ్చు. తబి అనిల్ బోలా, అప్పుడే అనిల్ అన్నాడు, గేమ్ తో మేరీ ఖో గయి హై, బాల్ అయితే నాది పోయింది. కబ్ కోయి థీ తెరీ గేంద్, ఎప్పుడు పోయింది నీ బాలు? యహీ కోయి 4 మహీనే పెహలే, ఇక్కడే 4 నెలల క్రితం. తో వహ్ గేంద్ తెరీ నహీ హై, అయితే ఆ బాల్ నీది కాదు. దినేష్ నే కహా, దినేష్ అన్నాడు. ఫిర్ వహ్ మేరీ హోగి, అయితే అది నాది అవుతుంది. సుధీర్ నే తురంత్ ఉస్ పర్ అప్నా అధికార్ జతాతే హుయే కహా, సుధీర్ వెంటనే అయితే అది నా బాల్ అయి ఉంటుందని చెప్పేసి తన యొక్క సుధీర్ నే తురంత్ ఉస్ పర్ అప్నా అధికార్ జతాతే హుయే కహా, ఆ బాల్ నాదే అని చెప్పేసి సుధీర్ నిశ్చయంగా ఇది బాల్ నాదే అన్నట్టుగా చెప్పాడు. ఓకేసే అదేలాగా అవుతుంది? దినేష్ అడిగాడు. తూ ముझे గేమ్ దిఖాదే, నువ్వు నాకు బాల్ చూపించు. మే అప్ని నిషానీ బతా దూంగా, నేను నా గుర్తు చెప్తాను. వాహ్ వాహ్, యా కేసే హో సక్తా హై, అదేలాగా అవుతుంది? దినేష్ అన్నాడు. गेम देखकर निशानी बताना कौन सा कठिन है? गेम देखकर निशानी बताना कौन सा कठिन है? బాల్ చూసి గుర్తు చెప్పడం ఎవరికి కష్టం అవుతుంది? బినా దేకే పతా తబ్ జాను, చూడకుండా చెప్పు అప్పుడు తెలుస్తుంది. తబీ ఊపర్ సే దీపక్ ఉతరాయా, అప్పుడే పైనుండి దీపక్ కిందికి దిగొచ్చాడు. దీపక్ అప్నా మతలబ్ సిద్ధ కర్నే తదా అవసర్ పడనే పర్ सभी को मित्र बना लेने में चतुर था. దీపక్ అప్నా మతలబ్ సిద్ధ కర్నే, దీపక్ అవసరమైన తన స్వార్థాన్ని నెగ్గించుకోవడంలో మరియు అవసరమైతే ఫ్రెండ్ చేసుకోవడంలో చాలా తెలివిగలవాడు. గేంద్ కి బాత్ సున్కర్, బాల్ విషయం విని దీపక్ అన్నాడు, గేమ్ మేరీ హై, బాల్ నాది. కేసే తెరీ హై, నీది ఎలాగవుతుంది? సభీనే ఏక్ సాత్ పూచా, అందరూ ఒక్కసారిగా అడిగారు. కల్ హీ తో తూ కహ్ రహా థా కి ఇస్ బార్ तेरे पापा तुझे गेंद लाने के लिए पैसे नहीं दे रहे हैं. నిన్నే కదా నువ్వు చెప్పావు మీ నాన్న ఈసారి బాల్ కొనడానికి డబ్బులు ఇవ్వటం లేదని. मेरी गेंद तो 5 महीने पहले कोई थी, నా బాల్ అయితే 5 నెలల క్రితం పోయింది. దీపక్ నే కహా.
దీపక్ అన్నాడు. जब बड़े भैया की शादी हुई थी ना, तभी सुनील ने मेरी गेंद छत पर से नीचे फेंक दी थी. పెద్దన్నయ్య పెళ్ళి అయింది కదా, అప్పుడే సునీల్ నా బాల్ని పైనుంచి కిందకి విసిరేశాడు. దినేష్ అచ్చి తరహ జాంతా థా. దినేష్కి బాగా తెలుసు कि यह गेंद दीपक की नहीं है, ఈ బాలు దీపక్ కాదని. దీపక్ की गेंद 5 महीने पहले कोई थी. దీపక్ की ఒక బాల్ 5 నెలల క్రితం పోయింది. और यह कभी हो ही नहीं सकता कि गेंद 5 महीने पड़ी रहे और उस पर मिट्टी का एक भी दाग ना लगे. మరియు బాలు 5-6 నెలల క్రితం పోయి దాని మీద మట్టి మరక ఏమాత్రం లేకపోవటం ఎప్పుడూ జరిగే పని కాదు. దీపక్నే కహా. దీపక్ అన్నాడు, మే కుచ్ నహీ జాంతా, నాకేం తెలీదు. గేమ్ మేరీ హై, బాల్ నాదే. వహ్ మేరీ హై, అది నాదే. और सिर्फ मेरी है, అది నాది మాత్రమే. అరే జాజా, బడా ఆయా గేంద్ వాలా. అరే వెళ్ళు పెద్ద వచ్చాడులే. బంతులోడు. क्या सबूत है कि यही गेंद नीचे फेंकी थी? ఏమి నిరూపణ ఇదే బాల్ కింద వేశాడంటానికి? ఏంటి సాక్ష్యం? సబూత్ మీన్స్ సాక్ష్యం. అనిల్ అడిగాడు. దీపక్నే కహా. దీపక్ అన్నాడు, సబూత్ హై, అవును సాక్ష్యం ఉంది. ముझे గేంద్ దిఖా దో, నన్ను బాల్ చూపించు. మే ఫౌరన్ బతా దూంగా, నేను వెంటనే చెప్తాను. దినేష్నే దేఖా కి జగడా బడా రహే హై. దినేష్ చూస్తే ఈ తగు పెరుగుతుందని అర్థమైంది. गेंद हथियाने के लिए दीपक सुधीर और सुनील का सहारा ले रहा है. गेंद हथियाने के लिए బాల్ని దొబ్బటం కోసం దీపక్ సుధీర్ और సునీల్ का సహారా లే రహే हैं. దీపక్ సుధీర్ మరియు సునీల్ యొక్క సహాయం తీసుకుంటున్నాడు. वो जानता था कि यदि गेंद दीपक के पास चली गई तो, అతనికి తెలుసు ఏంటంటే ఒకవేళ బాల్ దీపక్ దగ్గర కనుక వెళ్తే ఏ తీనో మిల్కర్ खेलेंगे, వీళ్ళు ముగ్గురు కలిసి ఆడుకుంటారని. अच्छा मैं गेंद ला रहा हूँ, परंतु जब तक पक्का सबूत नहीं मिलेगा मैं किसी को गेंद नहीं किसी को दूंगा नहीं, దినేష్ నే కహా. అచ్చా నేను బాల్ తీసుకొస్తాను, మంచిది, నేను బాల్ తీసుకొస్తాను, కానీ ఎప్పుడు సాక్ష్యం దొరకనంతసేపు మాత్రం నేను ఎవరికి బాల్ని ఇవ్వను, దినేష్ అన్నాడు. గేంద్ ఆగి బాల్ వచ్చింది. దీపక్ ఉసే దేఖ్తే హీ బోలా. దీపక్ చూస్తూనే అన్నాడు, యా మేరీ హై, ఇది నాదే. యహీ హై మేరీ గేంద్, ఇదే నా బాల్. యహ్ లాల్ రంగ్ కా నిషాన్ మేరీ హీ గేంద్ పర్తా. ఇదిగో ఈ ఎర్రని రంగు యొక్క గుర్తు నా బాల్ మీదనే ఉండింది. వాహ్, సభీ గేందోం పర్ ఐసే హీ నిషాన్ హోతే హై. వాహ్, ఏ బాల్ మీదైనా ఇలాంటి గుర్తే ఉంటుంది. అనిల్ నే దినేష్ కా సాత్ దేతే హుయే కహా. అనిల్ దినేష్తో పాటు అన్నాడనమాట. దీపక్ నే ఫిర్ జోర్ లగాయా. దీపక్ మళ్ళీ ఇక అన్నాడు, మే అప్నే పాపా సే कहलवा सकता हूँ कि गेंद मेरी है. నేను మా నాన్నతో చెప్పించగలను ఇది నా బాలే అని. అరే జా, ऐसे तो मैं अपने बड़े भाई से कहलवा सकता हूँ कि गेंद
దినేష్ కి హై అనిల్ నే కహా. అనిల్ అన్నాడు, అలాగైతే వెళ్ళు, నేను ఇది దినేష్దే అని మా పెద్దన్నయ్యతో చెప్పించగలను. कुछ भी हो गेंद मेरी है, दीपक ने उसे धरती पर मारते हुए कहा. ఏదైతే బాల్ నాదే, దీపక్ బాల్ని నేల వైపు కొడుతూ అన్నాడు. धरती पर टप्पा पड़ते हुए मेरी गेंद में से ऐसी ही आवाज़ आती थी. నేల మీద బౌన్స్ కింద బాల్ నేలను తాకుతూనే వచ్చిన ధ్వని బట్టి నా బాల్ ఇలాగే సౌండ్ వస్తుంది అని చెప్పేసి దీపక్ అన్నాడు అనమాట. మేరే సాత్ బజార్ చల్, నాతో మార్కెట్కి రా, దుకాణం పర్ జిత్నీ గేంద్ హై, కొట్లలో ఎన్ని బాల్ ఉన్నాయో సభీ కే టప్పే కి ఆవాజ్ ऐसी ही होगी. ఏది కింద నేలను తాకినా ఇలాగే శబ్దం వస్తుంది. అనిల్ నే ఫిర్ ఉస్కి బాత్ కాట్ ది. మళ్ళీ అనిల్ అతని మాటని కట్ చేసాడు. అచ్చి బాత్ హై, మంచిది, మంచి మాట. తో మే ఇసే సడక్ పర్ ఫేంక్ దుంగా, నేను దీన్ని నేల మీద విసిరేస్తాను. దేకు కేసే కోయి కేలేగా, చూస్తాను ఎవరైనా ఎలాగ ఆడతారు. दीपक ने जैसे ही गेंद को सड़क पर फेंकने के लिए हाथ उठाया कि अनिल और दिनेश ने उसे पकड़ लिया. ఎప్పుడైతే దీపక్ బాల్ని రోడ్డు మీద విసిరేయటానికి చెయ్యి ఎత్తాడో అనిల్ మరియు దినేష్ ఇద్దరు అతన్ని పట్టుకున్నారు. అబ్ దీపక్ నే रुआ से होते हुए अपने अंतिम హథియార్ అజ్మాయా. ఇప్పుడు దీపక్ కళ్ళెమటి నీళ్లు పెట్టుకుంటూ తన యొక్క చివరి అస్త్రాన్ని ప్రయోగించాడు. బోలా అన్నాడు, యా తో గేంద్ ముజే దేదో, ఇగో బాల్ నాకైనా ఇవ్వండి, లేదా నహితో లేదంటే మే ఇస్కే పైసే సునీల్ సే లూంగా, నాకన్నా ఇవ్వండి, లేకపోతే దీనికి ఖరీదు నేను సునీల్ దగ్గర నుంచి తీసుకుంటా. ఎందుకంటే సునీల్ విసిరేసాడని చెప్పాడు కదా, అందుకనమాట. अब तो सुनील दीपक और सुधीर का गुट मजबूत होने लगा था. ఇప్పుడు సునీల్, దీపక్ మరియు సుధీర్ యొక్క గ్రూపు, గుట్ అంటే గ్రూపు బలంగా అయిందనమాట. ముగ్గురు వచ్చేసరికి तीनों का ही कहना था कि गेंद दीपक की है. ముగ్గురు మాట ఏంటంటే బాల్ దీపక్దే అని, और उसे ही मिलनी चाहिए, మరియు అతనికే ఈ బాల్ దక్కాలి అని. దినేష్ తబ్ తక్ చుప్ థా, దినేష్ మాత్రం అప్పటి వరకు సైలెంట్గా ఉన్నాడు. वास्तव में दिनेश का मन उस समय सबके साथ मिलकर उस गेंद से खेलने को कर रहा था. నిజానికి దినేష్కి ఆ సమయంలో అందరితో కలిసి ఆ బాల్తో ఆడుకోవాలని ఉండింది. బోలా అన్నాడు, అబ్ చుప్ బీ రహో, జగడా బాద్ మే కర్ లెంగే. ఇప్పుడైతే మీరు సైలెంట్గా ఉండండి, తగు తర్వాత పెట్టుకుందాం. అప్నే అప్నే బల్లే లే ఆవ్, మన బ్యాట్స్ తీసుకొద్దాం. పెహ్లే కేల్లే, ముందు ఆడుదాం. 5 मिनट के भीतर ही खेल आरंभ हो गया. 5 నిమిషాల్లోనే ఆట ప్రారంభమైంది. దినేష్ బల్లేబాజీ కర్ రహా థా, దినేష్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అవి 2-4 బార్ హీ కేలా థా, అప్పుడు 2-4 సార్లు అంటే మనం 2-3 సార్లు అంటాం తెలుగులో, హిందీలో మాత్రం 2-4 అన్నమాట వాడుతూ ఉంటారు. 2-3 సార్లు అని మనం ఎలాగ మాట్లాడతామో జనరల్గా హిందీలో మాత్రం 2-4 అంటారు. 2-3 సార్లు ఆడాడు. కి वह चमकदार नई गेंद एकदम जोर से उछली और दरवाज पार कर सड़क पर जाते हुए एक स्कूटर में
बनी सामान रखने की जालीदार टोकरी में जा गिरी। అవి 2-4 బార్ ही खेला था అప్పుడు 2-3 సార్లు మాత్రం ఆడాడుకి చమక్దార్ నయి గేమ్ కొత్తదైన మెరుస్తున్నటువంటి బాలు ఏకదమ్ జోర్సే ఉచిలి ఒక్కసారిగా వేగంగా ఎగిరి ఔర్ దర్వాజా పార్కర్ మరియు గేట్ దాటి సడక్ పర్ జాతే హుయే రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఏక్ ఒక స్కూటర్లో బనీ తయారైన స్కూటర్లో ఉన్న సామాన్ రఖనేకి జాలీదార్ టోకరీమే సామాన్ పెట్టుకోవడానికి ఉండే అదే ఏదైతే జాలీదార్ అంటే జాలీ లాంటి బుట్ట ఉందో ఇదనమాట. ఈ జాలీ లాంటి బుట్ట ఉందో టోకరీ అంటే బుట్ట మే జాగిరి వెళ్ళి పడింది. స్కూటర్ వాళ్ళకు షాయద్ పతా భీ నహీ చలా. స్కూటర్ నడిపే అతనికి బహుశా తెలియకుండా ఉండింది. తేజీసే చల్తే హుయే ఫాస్ట్గా వెళ్తూ స్కూటర్ కే సాత్ గేంద్ भी चली गई. స్కూటర్తో పాటు బాల్ కూడా వెళ్ళిపోయింది. బచ్చే పహలే తో చిల్లాతే హుయే స్కూటర్ కే పీछे భాగే. పిల్లలైతే మొదట్లో అరుస్తూ స్కూటర్ వెంట పరిగెత్తారు. పరంతు కానీ జల్దీ హీ సబ్ రుక్ గయే. వెంటనే అందరూ ఆగిపోయారు. వే సమझ गए थे कि స్కూటర్ కే పీछे భాగనా బేకార్ హై. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే స్కూటర్ వెనక పరిగెత్తడం వృధా అని. ఏక్ పల్ కే లియే ఒక్క క్షణం కోసం సభీనే ఏక్ దూసరేకి ఓర్ దేకా. అందరూ ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. ఔర్ ఫిర్ మళ్ళీ సభీ టహకా మార్ కర్ హస్ పడే. और फिर सभी ठहाका मारकर హస్ పడే. మరియు అందరూ టహాకా మార్కర్ అంటే గట్టిగా నవ్వడం చేశారనమాట. ఈ స్టోరీ రాసింది శాంతా కుమారి జైన్.